ప్రార్థన. ఆకాశమును, భూమిని, సముద్రములను, అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాన్ని అందుకుంటున్న మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడుములంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. వెతబడుచున్న వాక్యాన్ని తండ్రి దుష్టుడు చెత్తుకుని పోకుండా మా అందరి హృదయములలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రైస్తవులు అన్యజనుల వలె నడుచుకోవచ్చా. క్రైస్తవులు అన్యజనుల వలె నడుచుకోవచ్చా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. క్రైస్తవులు అన్యజనుల వలె నడుచుకొనవచ్చా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం చూసినట్లయితే అన్యజనులు ఎలా నడుచుకుంటున్నారో క్రైస్తవులు కూడా ఇంచుమించుగా అలాగే నడుచుకోవటం మనందరికీ తెలుసు. అన్యజనులు అనగా క్రైస్తవులు కానివారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారు అని అర్థం. ఏమ్మా, అన్యజనులు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో, అన్యజనులు ఎలాగైతే నడుచుకుంటున్నారో, అన్యజనులు ఎలాగైతే జీవిస్తున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా చాలా వరకు అదే విధముగా జీవిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఉదాహరణకి వారు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నారనుకోండి, బయటికి వారు ఎదురు చూస్తారు. ఎదురు ఎవరు వస్తున్నారా అని చూస్తారు. ఎవరైనా పొల్లల మోపుతో ఎదురు వస్తున్నారనుకోండి, వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఏమ్మా, ఏదైనా ఆయిల్ టిన్ ఏమైనా పట్టుకొని వస్తున్నారనుకోండి, మంచి నూనె డబ్బా లాంటిది ఏదైనా పట్టుకొస్తున్నారనుకోండి, అప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరైనా తుమ్మారనుకోండి వారు వెళ్తున్నప్పుడు, అప్పుడు కూడా ఆగిపోయి ఒక 10 నిమిషాలు కూర్చుని అప్పుడు మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఒక విధవరాలు ఎవరైనా ఎదురొచ్చిందనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళరు. ఒక శవం ఎదురొచ్చిందనుకోండి, అప్పుడు కూడా వెళ్ళరు. పిల్లి ఎదురొచ్చిందనుకోండి, వెళ్ళరు. వాళ్ళు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో మన క్రైస్తవుల్లో కూడా చాలా మంది అలాగే ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. లేరంటారండి? ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు క్రైస్తవ్యంలో. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే కొన్ని సందర్భాలలో ఇంట్లో జరిగే కొన్ని ఫంక్షన్స్కి మంచి రోజు చూస్తారు వాళ్ళు. ఎవరు? క్రైస్తవులు కానివారు మంచి రోజు, మంచి గడియ చూస్తూ ఉంటారు. మన క్రైస్తవుల్లో కూడా ఈ మంచి రోజులు చూసేవాళ్ళు ఉన్నారు, మంచి గడియలు చూసేవాళ్ళు ఉన్నారు. లేరండి? ముహూర్తాలుగా వెళ్తూ ఉంటారు కదా, ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటారు. అంటే
క్రైస్తవులు కానివారు ఎలాగైతే మంచి రోజులు, మంచి గడియలు, ముహూర్తాలు చూస్తున్నారో, క్రైస్తవులు కూడా ఏమాత్రమూ తీసిపోకుండా మంచి రోజులు, మంచి గడియలు, ముహూర్తాలు చూసేవారు కూడా క్రైస్తవ్యంలో ఉండటం చాలా బాధాకరమైన విషయం ప్రియులారా. ఇక మరికొంతమంది ఇంట్లో చిన్నపిల్లలకి దిష్టి తీస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు కదా. ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు ఏదో వచ్చేసింది కాబట్టి దిష్టి తీయ అని చెప్తారు ఎవరో ఒకరు, పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు. అప్పుడు వీళ్ళు ఇలా మనం తీయొచ్చా తీయకూడదా, మనం క్రైస్తవులం కదా అని కనీసం ఆలోచన చేయకుండా ఏం చేస్తారంటే దిష్టి తీస్తూ ఉంటారు. ఏమండి, మనం తీయొచ్చా? ఏమండి, అంటే అన్యజనులు ఏవైతే చేస్తున్నారో, దేవుణ్ణి నమ్మని వారు ఏవైతే చేస్తున్నారో, ఈరోజు క్రైస్తవులు కూడా అవే చేయటం చాలా బాధాకరమైన విషయం ప్రియమైన దేవుని పిల్లలు. అంటే వారికి మనకి ఏమాత్రం ఏం లేదు, వ్యత్యాసం లేదు, తేడా లేదు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవచ్చా, నడుచుకోకూడదా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. అపోస్తులైన పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రపంచ క్రైస్తవులను ఉద్దేశించి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట అందరూ తీయాలి, అందరూ చూడాలి, జాగ్రత్తగా విని గ్రహించాలి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు ఎలాగైతే నడుచుకుంటున్నారో అలాగా మీరిక మీదట నడుచుకోకూడదు అని పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలా నడుచుకోకూడదమ్మా? అన్యజనులు అంటే మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే అన్యజనులు అంటే హిందువులు అనుకుంటారు. ఏమండి, అన్యజనులు అంటే అర్థం హిందువులని కాదు, అన్యజనులు అంటే క్రైస్తవులు కానివారు అని అర్థం ఏమ్మా. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లుగా, అన్యజనులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు. అన్యజనులు ఎలా నడుచుకుంటారు, అన్యజనులు ఎలా ప్రవర్తిస్తారు అనేది కింద చెప్పాడు చూడండి. వారైతే అంధకారమైన మనసు గలవారై. ఏమ్మా, అన్యజనులు ఎలాంటి మనసు గలవారుగా ఉంటారు? అంధకారమైన మనసు అంటే ఏంటి ఏమ్మా? అంధకారమైన మనసు అంటే, అంధకారం అంటే చీకటి. చీకటి దేనికి సాదృశ్యం? సాతానుకు సాదృశ్యం. ఏమండి, అంటే సాతాను సంబంధమైన మనసు గలవారై నడుచుకుంటారట. ఏమండి, వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమ హృదయాన్ని ఏం చేసుకుంటారు? కఠినపరుచుకుంటారు. ఏమండి, అంటే హృదయ కాఠిన్యం అంటే జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఏమ్మా, తమలోనున్న అజ్ఞానము చేత, జ్ఞానం కాదు, ఏం చేత? అజ్ఞానం ఉంటుంది వారిలో, జ్ఞానం ఉన్నదట. ఏమండి, తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. దేవుని వలన ఏం కలుగుతుంది? మనకి నిత్య జీవం కలుగుతుంది. అవునా? నిత్య జీవం కలుగుతుంది. అయితే దేవుని వలన కలిగే ఈ నిత్య జీవంలోంచి ఏమైపోతున్నారంటే వీళ్ళు వేరైపోతున్నారంట. మాకు నిత్య జీవం వద్దు. ఏమండి, ఏమొద్దు? మాకు నిత్య జీవం వద్దని దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన
వ్యర్థతను అనుసరించి, దేన్ని అనుసరిస్తారు వీళ్ళు? తమ మనసులో పుట్టే వ్యర్థమైనటువంటి ఆలోచనలను అనుసరించి నడుచుకుంటారట. ఏమండి? వ్యర్థమైనవి అంటే అర్థం లేనివి, పనికిరానివి. వ్యర్థమైనవి అంటే అసలు దేనికి పనికిరానిటువంటి ఆలోచనలు అనుసరించి నడుచుకుంటారట. వ్యర్థమైన వాటిని అనుసరించి, వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గు లేని వారై, సిగ్గు ఉండదండి వీళ్ళకి. ఏమండి? వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు సిగ్గుపడాలా వద్దా? సిగ్గుపడాలి. ఇలాంటి నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేస్తున్నానేంటి, ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నాను సిగ్గుపడాల్సింది పోయి వాళ్ళు సిగ్గుపడరంట. వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రత, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని అపవిత్రలు? ప్రపంచంలో ఎన్ని రకాల అపవిత్రలు అయితే ఉన్నాయో అన్ని రకాల అపవిత్రలని అనుసరిస్తారట. ఏమ్మా? ఏం చేస్తారు? నానా విధమైన అపవిత్రతను అత్యాశతో, మామూలుగా కాదట. ఏమండి? ఆశతో కాదు, అత్యాశతో జరిగిస్తారట. అలాగే తమను తాము కాముకత్వమునకు అప్పగించుకుంటారట. కాముకత్వం అంటే అర్థం ఏంటి అమ్మా? కాముకత్వం అంటే కళ్ళు మూసుకుపోయి బ్రతుకుతారనమాట. ఇంకా వాయ వరస, చిన్న పెద్ద, ముసలి ముతక తేడా ఉన్నది వీళ్ళకి. ఏమండి? ఎవరు కనబడితే వారితో, ఏమండి, ఇలాంటి భయంకరమైనటువంటి పాపం చేయాలని కాముకత్వానికి అప్పగించుకుంటారట. ఎవరు? ఏమండి? క్రైస్తవులు కానివారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారు. కాబట్టి ఈ అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం ఏం చేయకూడదు? ఇప్పుడు ఏం చేయకూడదు అన్నాడు పౌలు గారు మరలా 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోవద్దని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారు ఎలా నడుచుకుంటారంటే అంధకారమైన మనస్సు కలిగి నడుచుకుంటారు. ఎలాంటి మనసు? అంధకారమైన మనసు. మరి మనం ఎలాంటి మనసు కలిగి నడుచుకోవాలి? అన్యజనులు అంధకార సంబంధమైన మనసు కలిగి నడుచుకుంటారు. మరి మనం ఎలాంటి మనసు కలిగి నడుచుకోవాలి అనేది ఒకసారి మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అన్యజనులు ఎలాంటి మనసు కలిగి ఉంటారు? అంధకారమైన మనసు కలిగి వాళ్ళు ఉంటారు. క్రైస్తవులమైన మనం, క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకి ఎలాంటి మనసు ఉంది? పై వచనంలో చెప్పాడు, అందరూ తమ సొంత కార్యములనే మాత్రమే కాక, మీరు మీ సొంత కార్యములని మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీ సొంత పనులే కాదు, ఇప్పుడు ఇతరుల పనులు కూడా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఇలాంటి మనసు ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. ఇలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండాలి. అంధకార సంబంధమైన మనసు కలిగి మీరు ఉండకూడదు. మీకు ఎలాంటి మనసు ఉండాలంటే యేసుక్రీస్తు వారికి ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసు మీకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇంకా ఎలాంటి మనసు ఉందో చూస్తారా? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇంకా ఎలాంటి మనసు ఉందో చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం.
క్రీస్తు శరీరమునందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ప్రియమైన దేవుని వాళ్ళరా, తీసారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు కదా. ఆయన జీవించినటువంటి జీవితంలో తన శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడట? క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక, శ్రమపడ్డాడు. ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? సుఖపడలేదు. ఆయన ఏం పడ్డాడు? శ్రమపడ్డాడు. శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసుక్రీస్తు అంతటి వారే శ్రమపడ్డాడు. నేను కూడా శ్రమ పడటంలో తప్పు లేదు, నాకు కూడా శ్రమలు వస్తాయి అని అలాంటి మంచి మనసు మనం కూడా ఆయుధముగా ధరించుకోవాలట. ఏమండి? ఇతరులకు సహాయం చేసే మనసు మనం కలిగి ఉండాలి. ఆ మనసు క్రీస్తుకుంది. అలాగే యేసుక్రీస్తు వారు శరీరంలో ఉన్నంతకాలం శ్రమ పడ్డాడు. అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలట. అన్యజనులు ఎలాంటి మనసు కలిగి ఉంటారు? అంధకారమైన మనసు కలిగి ఉంటారు. ఏమ్మా? అలాగే ఇంకా ఎలా ఉంటారు అన్యజనులు? కఠినమైన హృదయం గల వారిగా ఉంటారు. ఎపిసి పత్రికలో మనం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయం 18వ వచనంలో చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 18వ వచనం. తమ హృదయ కాఠిన్యము వలన, హృదయం ఎలా ఉంటుంది వారికి? కఠినంగా ఉంటుందట. ఏమండి? అంటే జాలి, కరుణ, దయ ఇలాంటి లక్షణాలు చాలా మందిలో ఉండవు. అంటే కొంతమందిలో ఉంటాయి. ఏమండి? ఎక్కువ శాతం కఠినమైన హృదయం గల వారిగా ఉంటారనమాట. అంటే ఎదుటి వారికి సహాయం చేయాలి, ఎదుటి వారిని ఆదరించాలి, ఎదుటి వారిని ఆదుకోవాలి, ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి అనమాట. అంటే కఠినమైన హృదయం గల వారిగా ఉంటారు. మరి మనం ఎలాంటి హృదయం గల వారిగా ఉండాలి? వారు కఠినమైన హృదయం గలవారిగా ఉంటారు. క్రైస్తవులమైన మనం ఎలాంటి హృదయం గలవారిగా ఉండాలో ఒకసారి చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వారలారా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. ఎవడైనా భేదవాడు మీలో ఉంటే అతన్ని కరుణించకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. మన హృదయం కఠినం చేసుకోకూడదట. ఏమండి? ఎవరైనా మన కళ్ళ ముందు, మన చుట్టుపక్కల ఎవరైనా పేదవారు, దిక్కులేని వారు, దరిద్రులు మన కళ్ళ ముందు ఉంటే వారికి సహాయ సహకారాలు చేయడానికి మన హృదయాన్ని ఏం చేసుకోకూడదు? కఠినపరుచుకోకూడదు అని క్రీస్తుకు పూర్వమే ఇశ్రాయేలీయులకు చెప్పాడు ఈ మాట. ఏమండి? ఇప్పుడు క్రైస్తవులమైనటువంటి మనకి క్రొత్త నిబంధనలు ఏం చెప్పాడు చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. దేవుడు క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాటే మరలా క్రైస్తవులమైనటువంటి మనకి తెలియజేస్తున్నాడు. చూడండి మనం ఎలా ఉండాలో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలిచునో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం అందరూ చూడాలి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి అంటే నీకు ఏదో ఉద్యోగం ఉంది, లేదా వ్యాపారం ఉంది, లేదా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీకు మొత్తం మీద బ్రతకడానికి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నీకు ఏ విధమైన ఇబ్బంది లేదు, నీకు ఏదో ఒక రకంగా కొంచెం ఆదాయం వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయకూడదట? నీ సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము
కనికరము చూపని వాని యందు, అంటే నువ్వేం చేయాలంటే నీ సహోదరుని చూసి కనికరం చూపించాలి. నీ హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. నీ హృదయాన్ని కఠినం చేసుకోకుండా నీ సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు, నీ సహోదరుడు ఆపదల్లో ఉన్నప్పుడు, నీ సహోదరుడు అనారోగ్యాలు ఉన్నప్పుడు, నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నీ సహాయాన్ని సహకారాన్ని అందించాలి. నువ్వు కనికరించాలి. అప్పుడు నీ పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తాడు అన్నాడు. కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేయకూడదు? కఠినపరుచుకోకూడదు. ఎవరు కఠినపరుచుకుంటారు? క్రైస్తవులు కాని వారు కఠినపరుచుకుంటారు. క్రీస్తుని ఎరగని వారు కఠినపరుచుకుంటారు. ఈ జ్ఞానం ఎరగని వారు కఠినపరుచుకుంటారు హృదయాన్ని. కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి మనం, క్రీస్తుని ఎరిగినటువంటి మనం, దైవ జ్ఞానం కలిగినటువంటి మనం హృదయాన్ని ఎప్పుడు కూడా కఠినపరుచుకోకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా వీళ్ళు ఎలా ఉంటారో చూడండి ఒకసారి. కఠినమైన హృదయం గలవారుగా ఉంటారు. అలాగే తమ హృదయ కాఠిన్యము చొప్పున తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత అజ్ఞానులుగా ఉంటారు వీళ్ళు. ఏమండి? జ్ఞానం లేదు వీళ్ళకి. ఎందుకంటే ఆలోచన చేయరు. ఇలా మనం చెయ్యొచ్చా, ఇలా చేయకూడదా, ఇలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడకూడదా, ఇలా ప్రవర్తించవచ్చా, ఇలా ప్రవర్తించకూడదా అని జ్ఞానం వారికి ఉండదు. వారి మనసుకి ఏం తోస్తే అది చేస్తారు. అందుకే తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత అన్నాడు. తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత అజ్ఞానం కలిగి ఉంటారట. మనం ఎలా ఉండాలి మరి? వాళ్ళు అజ్ఞానులుగా ఉంటారు, మనం ఎలా ఉండాలి? చూడండి, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మనం ఎలా నడుచుకోవాలట? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, అజ్ఞానులు నడుచుకున్నట్లుగా నడుచుకోకూడదట మనం. ఏమండి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మనం జ్ఞానులుగా నడుచుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఏముంది? దైవ గ్రంథం ఉంది, దైవ జ్ఞానం ఉంది మన దగ్గర. కాబట్టి మనం అజ్ఞానులుగా ఇప్పుడు కూడా నడుచుకోకూడదు. అజ్ఞానులుగా ఎవరు నడుచుకుంటారు అంటే క్రైస్తవులు కాని వారు నడుచుకుంటారు, దేవుణ్ణి ఎరగని వారు నడుచుకుంటారు. కాబట్టి మనం జ్ఞానుల వలె నడుచుకోవాలి అన్నాడు. ఎలా నడుచుకోవాలట? జ్ఞానుల వలె నడుచుకోవాలి. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీ పూర్వపు అజ్ఞాన దశలో అన్నాడు. మనం పూర్వం అంటే క్రీస్తుకు పూర్వం కాదు, క్రీస్తులోకి రాకపూర్వం ఎలా ఉన్నాం? అజ్ఞాన దశలో ఉన్నాం మనం అప్పుడు. అవునా? ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నాం, ఇప్పుడు విజ్ఞాన దశలో ఉన్నాం. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారా? కాబట్టి మనం అజ్ఞానులుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే జ్ఞానులుగా ఉండాలి. ఏమ్మా? అజ్ఞానులుగా ఎవరు ఉంటారంటే క్రైస్తవులు కాని వారు ఉంటారు, దేవుణ్ణి ఎరగని వారు ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వారు, క్రీస్తు రక్తంతో కడగబడిన వారు మనం అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండాలి. ఇంకా వీళ్ళు ఎలా నడుచుకుంటున్నారట? మరొక మాట, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. అంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో నుంచి వేరుపరచబడిపోతున్నారంట వాళ్ళు. ఏమండి? అంటే నిత్య జీవం వెళ్ళాలనే ఆలోచన వారికి లేదు. నిత్య జీవానికి రండి అని దేవుడు పిలుస్తుంటే నిత్య జీవం మాకు వద్దు అని దేవుని వలన కలిగి జీవంలో నుంచి వేరుపరచబడిపోతున్నారట. మరి మనం ఏం చేయాలంటే యోహాను గారు రాసిన సువార్త క్రైస్తవులమైనటువంటి మనం ఏం చేయాలంటే 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 24, 5:24 యోహాను గారు రాసిన సువార్త.
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారిని ఎవరైతే పంపించారో ఆ తండ్రి అయిన దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏమవుతారట? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి యందు విశ్వాసం ఉంచాలి మనం. అప్పుడు మరణం అంటే రెండో మరణానికి వెళ్లకుండా మనం పరలోకమనే మహాలోకానికి జీవంలోనికి దాటి ఉన్నామని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. మనమేమో నిత్య జీవానికి వెళ్ళడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం. ఈ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వెళ్లకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే మరణానికి వెళ్ళిపోవడానికి జీవ మార్గంలోంచి తొలగిపోతున్నారట. ఏమంటే అలాగే మరొక మాట మనం చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. మనం ఏం చేస్తున్నాం? సహోదరులను ప్రేమిస్తున్నావా? ప్రేమించాలి. మనం ఒకరినొకరు ప్రేమించాలి. మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. క్రైస్తవులు కాని వారు ఏం చేస్తున్నారు? ఈ జీవంలో నుంచి మరణంలోనికి తొలగిపోతున్నారు వాళ్ళు. మనమేమో సహోదరులను ప్రేమించడం వల్ల, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం మరణంలో నుంచి జీవంలోనికి వెళ్ళబోతున్నాం. చూసారా? కాబట్టి క్రైస్తవులమైన మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అలాగే సహోదరులను ప్రేమించాలి. అప్పుడు మనం మరణంలో నుండి ఎక్కడికి వెళ్తాం? జీవంలోనికి వెళ్తామట. ఇంకా వీళ్ళు ఎలా నడుచుకుంటున్నారట? తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారట. మనసుకి ఏం చెయ్యాలనిపిస్తే అది చేస్తూ వెళ్ళిపోతున్నారట వీళ్ళు. అంటే వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకుంటూ వెళ్తున్నారట. మరి మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి. అపోస్తులు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. అపోస్తులైన పౌలు గారు బర్నబా గారు చెప్తున్నటువంటి మాట. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. వ్యర్థమైన వాటిని విడిచి ఎవరి వైపు తిరగాలన్నారు పౌలు గారు? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన దేవుని వైపు తిరగవలెనని. అంటే వ్యర్థమైన వాటి వైపు మనం తిరగకూడదు. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి దేవుని వైపు మనం తిరగాలి. ఏమండి? క్రైస్తవులు కాని వారు దేన్ని అనుసరిస్తారు? వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు. క్రైస్తవులైన వారు దేన్ని అనుసరించాలి? ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని సృజించిన సర్వశక్తి గల దేవుని వైపు తిరిగి మనం దేవుని అనుసరించాలి. ఏమ్మా? అలాగే ఇంకా వీళ్ళు ఎలా ఉంటారట? సిగ్గులేని వారుగా ఉంటారట. ఏమండి? ఎలా ఉంటారు వీళ్ళు? సిగ్గులేని వారుగా నడుచుకుంటారట. మరి మనం ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఏమండి? తీసారమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34. అందరూ చూడాలి.
నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. మనం క్రైస్తవులం కదా, క్రైస్తవులమైన మనం నీతి ప్రవర్తన గలవారుగా ఉండాలి. మేలుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గురించిన జ్ఞానం చాలామందికి లేదు. కాబట్టి మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. మనకు సిగ్గు కలగటానికి పౌలు గారు ఇవన్నీ తెలియజేస్తున్నారట. నీతి ప్రవర్తన గలవారుగా ఉండాలి, మేల్కోవాలి, పాపం చేయకూడదు. ఎందుకంటే చాలామందికి దేవుని గురించిన జ్ఞానం లేదు, మనకు మాత్రం దేవుని గురించిన జ్ఞానం ఉంది. కాబట్టి మనకు సిగ్గు కలగటానికి ఈ సంగతులు చెబుతున్నారు. మనకు సిగ్గు కలిగే విధంగా ఈ మాటలు రాయబడ్డాయి, మనకు బుద్ధి కలిగే విధంగా ఈ మాటలు రాయబడ్డాయి. వారికి సిగ్గు లేకుండా లోకంలో ఉన్నవారు ప్రవర్తిస్తారు. కాబట్టి వారికిలాగా మనం కూడా ప్రవర్తించకూడదు, వారికిలాగా మనం కూడా నడుచుకోకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా వీళ్ళు ఎలా నడుచుకుంటారట? నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారట. నానా విధమైన అపవిత్రత. మరి మనం ఎలా ఉండాలి క్రైస్తవులు? చూడండి ఒకసారి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. చూసారా, పరిశుద్ధులు మనం అందరము కూడా పరిశుద్ధులమేనా? పరిశుద్ధులు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే అందరూ చూడాలి. 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. మనం పరిశుద్ధులు కాబట్టి ఏ విధమైన అపవిత్రత మనలో ఉండకూడదు. కానీ క్రైస్తవులు కాని వారు ఎలా ఉంటారు? నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారు. కాబట్టి మనం అలా జరిగించకూడదు అని చెప్పి, మనం అపవిత్రులుగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే చివరగా తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారట. కాముకత్వానికంటే ఇంకా అంతమాటు కామంతోనే, కామపు కోరికలతో, కామకత్వంతోనే వీళ్ళు ఉంటారు తప్ప దైవత్వంతో, దైవ లక్షణాలతో ఉండరు. కాబట్టి మనం వారికిలాగా నడుచుకోకూడదు. మరి మనం ఎలా నడుచుకోవాలి? మనం మనం వాళ్ళ కామకత్వానికి అప్పగించుకున్నారు కదా, మనం ఎవరికి అప్పగించుకోవాలి? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూడండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13. మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి కొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. లోకస్తులు ఎవరికి అప్పగించుకుంటున్నారు? వాళ్ళు కామకత్వానికి అప్పగించుకుంటున్నారు అవయవాలని, కామ కోరికలు తీర్చుకోవడానికి అవయవాలు అప్పగించుకుంటున్నారు. క్రైస్తవులైన మనం, క్రీస్తు రక్తంతో కడగబడిన మనం ఎవరికి అప్పగించుకోవాలట? ఏమండి? మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవాలు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మనం నీతి సాధనాలుగా మన అవయవాలు దేవునికి అప్పగించాలి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదు, అన్యజనులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు అని మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం ప్రవర్తిస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.